Dear students, welcome to Abhi online classes. లాస్ట్ క్లాస్ వరకు మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్ని కవర్ చేసాము. 8 క్లాసెస్ మొత్తం. ఆ 8 క్లాసెస్ మనకి ప్రీవియస్ క్లాస్ మీరు చూసినట్టయితే దానిలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు మనం మ్యాథ్స్ 2A పేపర్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 4th చాప్టర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వెయిటేజ్ 9 మార్క్స్, ఒక 2 మార్క్స్, ఒక 7 మార్క్స్. మార్చ్ 2020 వరకు ఈ వెయిటేజ్ది. 21 మేబీ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని టాపిక్స్ డిలీట్ అయినాయి, కొన్ని చాప్టర్ బైనామియల్ థియరం చాప్టర్స్ డిలీట్ అయినాయి. సో మేబీ వెయిటేజ్ పెరగచ్చు. ప్రస్తుతం నేను మార్చ్ 2020 వెయిటేజ్ ప్రకారం చెప్తున్నాను. ఈ చాప్టర్ వెయిటేజ్ 9 మార్క్స్. ఫస్ట్ we see the definition of polynomial. If n is a non-negative integer, non-negative అంటే పాజిటివ్, నాన్ నెగిటివ్ అంటే 0 కూడా ఉంటుంది. సో 0 అండ్ పాజిటివ్ని మనం నాన్ నెగిటివ్ అంటాం. సో n 0 అవ్వచ్చు లేదా పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. అండ్ A0, A1, A2 అండ్ సో ఆన్ AN ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్. ఇవి రియల్ నెంబర్స్ అవ్వచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. అండ్ A0 అంటే ఫస్ట్ కోఎఫిషియంట్ ఎట్టి పరిస్థితుల్లో 0 అవ్వకూడదు. దెన్ దిస్ ఎక్స్ప్రెషన్ f of x a0 x power n plus a1 x power n minus 1 plus a2 into x power n minus 2 and so on an and x power 0 is called polynomial in x. ఈ polynomial xలో ఉండడం వల్ల this is called polynomial in x of degree n. So here degree is n. So degree n అని అనాలంటే ఖచ్చితంగా ఈ కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. This is the definition of polynomial. సో ఈ చాప్టర్లో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్. సో ఫస్ట్ we see quadratic equation ax square plus bx plus c equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. దిస్ ఈజ్ ఇన్ సెకండ్ డిగ్రీ కాబట్టి ఇట్ హ్యాస్ 2 రూట్స్. S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ఫార్ములా మైనస్ బి బై ఏ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమో ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ ఏమో బి, కాన్స్టెంట్ టర్మ్ ఏమో సి. సో ఇవి కోఎఫిషియంట్స్. రూట్స్ మనకి ఆల్ఫా బీటా. ఇప్పుడు మనం చూస్తుంది రూట్స్కి కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్న రిలేషన్. సో ఇవేమో రూట్స్, ఇవేమో కోఎఫిషియంట్స్. సో S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. S2 ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, మూలాల లబ్ధము. ఇదేమో మూలాల మొత్తము, ఇదేమో మూలాల లబ్ధము. ఫార్ములా సి బై ఏ. ఈ రెండు మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్లో కవర్ చేసాం. ఇప్పుడు ఈ చాప్టర్లో మనం ఇంకా కొన్ని నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ వీ టేక్ క్యూబిక్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ కోషెంట్ ఏ, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ బి, ఎక్స్ కోషెంట్ సి అండ్ డి ఇస్ ద కాన్స్టెంట్. ఇవి కోఎఫిషియంట్స్, గుణకాలు అంటారు తెలుగులో. ఇది థర్డ్ డిగ్రీలో ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ 3 రూట్స్. సో ఇప్పుడు రూట్స్కి కోఎఫిషియంట్స్కి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ S1 సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఫార్ములా మైనస్ బి బై ఏ. S2 ఆల్ఫా బీటా, మనకి ఇక్కడ రూట్స్ 3 రూట్స్ కదా, 2 రూట్స్ చెప్పని తీసుకోవాలి. S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ అనమాట. 2 రూట్సే తీసుకోవాలి. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, 3 సెట్స్ వచ్చినాయి మనకు. ఆ 3 సెట్స్ యాడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ 2 రూట్స్ టేకెన్ 2 ఎట్ ఎ టైమ్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సి బై ఏ. సో సమ్ ఆఫ్ ద రూట్స్ S1కి ఏమో మైనస్ బి బై ఏ, S2కి సి బై ఏ. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ డి బై ఏ వస్తుంది అనమాట. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. సో S1 మైనస్ బి బై ఏ, S2 సి బై ఏ, S3 మైనస్ డి బై ఏ. నౌ వీ సీ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దట్ ఈజ్ 4th డిగ్రీ ఈక్వేషన్ అనమాట. ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి కోఎఫిషియంట్స్ ఏ, బి, సి, డి, ఈ, ఇవి కోఎఫిషియంట్స్, గుణకాలు. 4th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఇట్ హ్యాస్ 4 రూట్స్. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్స్కి రూట్స్కి మధ్య రిలేషన్ చూద్దాం. S1 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఎప్పుడు S1 మనకి మైనస్ బి బై ఏనే. S2 2 రూట్స్ తీసుకోవాలి. సో ఆల్ఫా బీటా గామా డెల్టా ఉన్నాయి కదా, ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా ప్లస్ బీటా గామా ప్లస్ బీటా డెల్టా ప్లస్ గామా డెల్టా, 6 సెట్స్ వస్తున్నాయి మనకి. ఫార్ములా సి బై ఏ. S2కి ఎప్పుడు ఫార్ములా సి బై ఏ. S3 ఇప్పుడు 3 రూట్స్ తీసుకోవాలి. ఆల్ఫా బీటా గామా డెల్టా, ఆల్ఫా బీటా గామా,
ఆల్ఫా బీటా డెల్టా, బీటా గామా డెల్టా, గామా డెల్టా ఆల్ఫా, 4 సెట్స్ వస్తున్నాయి మనకి. సో S3 సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 3 ఎట్ ఏ టైమ్, 3 చొప్పులు తీసుకుంటే మనకి ఇలా 4 వస్తున్నాయి. ఫార్ములా -d/a. S4 ఇక లాస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ e/a. సో S1 -b/a, S2 c/a, S3 -d/a, S4 e/a. ఈ చాప్టర్కి ముఖ్యంగా మనకి 3 నేర్చుకుంటే ఆల్మోస్ట్ అర్థమైనట్టే, ఈ చాప్టర్ పూర్తిగా అర్థమైనట్టే. మనకి మెయిన్ ఇవాళ క్లాస్లో ఈ 3 పాయింట్స్ కనుక స్టూడెంట్స్ జాగ్రత్తగా ఫాలో అయితే ఈ చాప్టర్లో ఈ ఫార్ములాస్ మీదే ఎక్కువ రొటేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చదవాలి. ఇక ఎక్సర్సైజ్ చూసినట్టయితే రోమన్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ 4A రోమన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్, ఫార్మ్ పాలినామియల్ ఈక్వేషన్స్ ఆఫ్ లోవెస్ట్ డిగ్రీ విత్ రూట్స్ యాజ్ గివెన్ బిలో. వీడేమంటున్నారంటే ఇక్కడ మేము రూట్స్ ఇచ్చాము మీకు, మీరు ఫార్మ్ పాలినామియల్ ఈక్వేషన్స్ ఆఫ్ లోవెస్ట్ డిగ్రీ. సో పాలినామియల్ ఈక్వేషన్ ప్రిపేర్ చేయండి అన్నారు. సపోజ్ ఫస్ట్ బిట్ తీసుకుందాం. ఇక్కడ 3 రూట్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా. సో ఆ 3 రూట్స్కి మనం ఆల్ఫా బీటా గామా అని పేరు పెట్టి పాలినామియల్ ఈక్వేషన్ని ప్రిపేర్ చేద్దాం. Now these are the given roots. We take this as alpha, this is beta and this is gamma. Therefore, polynomial equation is x minus alpha into x minus beta into x minus gamma. 3 roots వచ్చినాయి కాబట్టి 3 ఫ్యాక్టర్స్ వచ్చేటట్టుగా రాసుకుందాం. సో ఫస్ట్ x మైనస్ ఆల్ఫా అంటే 1, x మైనస్ బీటా అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ +1, x minus gamma ఏమో 3. So now we multiply a minus b into a plus b, a square minus b square, x minus 3 అలాగే ఉంచేద్దాం. So this is x square minus 1 into x minus 3. Now we multiply x into x square x cube, x into -1 minus x, minus 3 into x square minus 3x square, minus 3 into -1 plus 3. So we got x cube minus 3x square minus x plus 3 equal to 0. సో ఆ రకంగా మనకి క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. బికాజ్ ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ 3 రూట్స్ను, 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా క్యూబిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ బిట్ తీసుకున్నట్టయితే గివెన్ రూట్స్ హియర్ ఆర్ 1 plus 2i, 1 minus 2i, 4, 2. కాంప్లెక్స్ రూట్స్ అంటాం వీటిని. ఇవి ఎప్పుడు కూడా జంటగా వస్తాయి. దే ఆల్వేస్ అకర్డ్ ఇన్ పెయిర్స్. సో 1 plus 2a ఆల్ఫా, 1 minus 2a బీటా, దిస్ ఇస్ గామా అండ్ దిస్ ఇస్ డెల్టా. వీ గాట్ 4 రూట్స్. నౌ వీ ప్రిపేర్ పాలినామియల్ ఈక్వేషన్ x minus alpha into x minus beta into x minus gamma into x minus delta equal to 0. This is the 4th degree equation. 4 roots ఉన్నాయి కాబట్టి biquadratic equation will get x minus alpha is 1 plus 2i, x minus 1 minus 2i, x minus 4, x minus 2 equal to 0. Now x minus 1 real part, x minus 1 is the real part, minus 2i. అలాగే ఇక్కడ కూడా మన రియల్ పార్ట్ ఒక బ్రాకెట్లో రాసుకుందాం. x minus 1 plus 2i. These two we can multiply. x into x square minus 4x minus 2x minus 6x minus 2 into minus 4 plus 8. సో ఒక క్వాడ్రాటిక్ వచ్చింది మనకి. 2 లీనియర్స్ మల్టిప్లై చేస్తే మనకి ఒక క్వాడ్రాటిక్ వచ్చింది. ఇక ఈ 2 చూద్దాం. a మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి ఎప్పుడు మల్టిప్లై చేసినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అది ఫార్ములా. సో ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ క్వాడ్రాటిక్ అలా ఉంచేద్దాం. నౌ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, 1 స్క్వేర్ అంటే 1, 1 plus 4 5. సో ఇది ఒక క్వాడ్రాటిక్, ఇది ఒక క్వాడ్రాటిక్. సో అందుకే ఇది బై క్వాడ్రాటిక్. 2 క్వాడ్రాటిక్స్ దానిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2 మల్టిప్లై చేసేసి బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రిపేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ minus 2x minus 2x క్యూబ్, 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 5x స్క్వేర్. నెక్స్ట్ minus 6x ఇంటూ ఎక్స్ స్క్వేర్ minus 6x క్యూబ్,
minus 6x into minus 2x plus 12x square minus 6x into 5 minus 30x 8th multiply చేద్దాం 8x square minus 16x 8 5 is 40 equal to 0. First we write x power 4 minus 2x cube minus 6x cube minus 8x cube 5x square 12x square 17x square 17 plus 8x square 25x square 3 ప్లస్లే ఉన్నాయి యాడ్ చేసేద్దాం నెక్స్ట్ మైనస్ 30x మైనస్ 16x మైనస్ 46x ప్లస్ 40 దిస్ ఈజ్ ద బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎక్సర్సైజ్ 4Aలో రోమన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్లో 2 బిట్స్ చేసాం. ఇంకా ఈ ఫస్ట్ క్వశ్చన్లో రిమైనింగ్ బిట్స్ ఉన్నాయి. ఇదే ప్రొసీజర్లో అవి చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అవి కవర్ చేద్దాం. రోజు ఒక 10 to 15 minutes ఎన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేయగలమో అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.